అరణ్య ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే, ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది. ఇంకా కృష్ణ భగవానుడి యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. ఇక వచ్చేటటువంటిది కలియుగమని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దొల్లించారు. ఆ చక్రం యొక్క నేమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో, ఇక ఆ చక్రము దొల్లదో, అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత నేమి అంటే ఇరుసు విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. నైమిషారణ్యదర్శనం నవభక్తినిదర్శనం నైమిషారణ్యదర్శనం భవపాపవికర్షణం పురాణాలు పురుడు పోసుకున్న నైమిషారణ్యదర్శనం పుణ్యాల తొలి పులకింతల నైమిషారణ్యదర్శనం శౌనకాది ముని శుభ సూక్తుల నైమిషారణ్య దర్శనం కలికాలు మోపని కళల నైమిషారణ్య దర్శనం నైమిషారణ్య దర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్య దర్శనం చక్రతీర్థలహరుల నైమిషారణ్య దర్శనం దధీచి రుద్ర వెంకట హనుమల నైమిషారణ్య దర్శనం వ్యాస గద్దె సూత గద్దెల నైమిషారణ్య దర్శనం భాగవత సప్తాహముల నైమిషారణ్య దర్శనం నైమిషారణ్య దర్శనం భవ పాప వికర్షణం నైమిషారణ్య దర్శనం భవ పాప వికర్షణం నైమిషారణ్య దర్శనం నవభక్తి నిదర్శనం నైమిషారణ్య దర్శనం సర్వలోకేశ్వరి అయిన శ్రీమాతకు, సృష్టిస్థితి లయకారులైన త్రిమూర్తులకు ఆంతరంగిక ప్రియక్షేత్ర రాజం ఈ నైమిషారణ్యం. పృథ్వీవ్యాం నైమిషం తీర్థం అని వినుతికెక్కిన నైమిషారణ్యాన ఏ కార్యం నిర్వహించినా అనన్య ఫలాల్ని పొందవచ్చు.
అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి అని అన్నట్లు నైమిషారణ్యాన మానవులు ఆచరించే ధర్మవిధులు అఖండ శుభఫలాలను అందిస్తాయి. ఇతర పుణ్యక్షేత్రాలలో భక్తులు ఆచరించే దైవ కార్యాలు ఇచ్చే ఫలితాలు విశేషమైనవైతే నైమిషారణ్యాన మనం చేసే భక్తి సమర్పణలు క్రతువులు అంతకు 7 రెట్ల ఫలితాలనిస్తాయి. తీర్థము అనే మాటకు అర్థం తరింపచేసేది అని. రక్తమాంసాలతో కూడిన బుద్భుతప్రాయమైన ఈ శరీరానికి ఎదురయ్యే భౌతిక కష్టాలను, సంసార దుఃఖమనే మహాసాగరాన్ని దాటింపజేసి నిశ్చలానంద నిర్భయత్వాన్ని శీఘ్రమే అనుగ్రహించగలిగిన దివ్యారణ్యం నైమిషారణ్యం. నైమిషారణ్య దివ్యదర్శన ఫలం కైవల్య తీరాలకు దారి చూపే భవ్య ఫలదాయకం. కలియుగాన కలిపురుషుడు ప్రవేశించలేని నిర్భయానందాన్ని ప్రసాదించే ఘనమైన తావిది. యుగయుగాలుగా తరతరాలుగా భక్తి భావనలు తప్ప వేరొక భావన మన మదిలో చొరబడనీయని స్థలం నైమిషారణ్యం. ఆధ్యాత్మికులై నైమిషారణ్యం ప్రవేశం చేసిన వారే భగవత్ కృపకు పాత్రులు. అటువంటి శుద్ధ భక్తి పరాయణులకు ఆవాసమై మహాత్ములకు మహర్షులకు ఎందరో మహనీయులైన మహనీయులకు నైమిషారణ్యం నిత్య నివాసమై దేవీ దేవేరుల దివ్య దేవళాలతో వెలుగొందుతున్నది. మానవులకే కాదు, దేవతలకు సైతం నైమిషారణ్యం ప్రాయశ్చిత్తమనర్చుకునే ఏకైక క్షేత్రం. భూచరులకు ఆదివ్యాధి నివారణోపాయమై సురులను బాధించే శాపాలకు సైతం తరుణోపాయమొసగే మానవీయ క్షేత్రం నైమిషారణ్య భవ్య క్షేత్రం. నైమిషారణ్య గోమతీ నదీమ తల్లి ఒడిలో ఒదిగిన కన్యాతీర్థం, అశ్వతీర్థం, గవాన్ తీర్థం, కాలకోటి వృషప్రస్థం, బహుదా తీర్థాలు వంటి సర్వపాప ఉపశమన తీర్థాలు గోమతీ నదిలో సహతీర్థాలుగా భాసిస్తున్నాయి. నైమిషారణ్యం బహుళార్థ జ్ఞాన భాండాగారం. ధర్మశాస్త్ర ప్రకటితమై నిత్యాగ్నిహోత్రములలో, యజ్ఞయాగాదులలో, కర్మకాండలలో ప్రతిపాదించిన సనాతన ధర్మ ప్రస్తావనలకి ఆధారమై మహామంత్ర కూటములైన సంహితలు, మంత్రేతర విభాగములైన వేద ప్రామాణికతను ప్రతిఫలించే బ్రాహ్మణాలు, పరమపావనమై సంక్షేమాన్ని సందేశాలను అనుగ్రహించే మహావ్రతాలు, నిరుక్తాలతో ఎన్నో పూర్వగాథాలహరులను వికసింపజేసిన సమ్మోహన పుష్పవనం నైమిషారణ్యం. నైమిషారణ్య వైభవత్వానికి చిహ్నాలైన అరణ్యకాలు ఈశావాస్యం మొదలుకొని మౌక్తికం దాకా బ్రహ్మ విద్యా సుగంధ సౌరభాలను వెదజల్లిన ఉపనిషద్ వ్యాఖ్యలతో ప్రోది చేయబడిన శాంతిమయ జీవనాన్ని ఆకాంక్షించిన మన మహర్షులకి సర్వోత్తమమైన వేదికగా ఆవిర్భవించిన కాలం నుంచి నేటి వరకు ఉత్తమంగా స్వయం ప్రకాశక శక్తితో అఖండ పుణ్య సంపదలకి ఆలవాలమై నిలిచియున్న శాశ్వత భక్త నిధి నైమిషారణ్యం.
అంతగా ఘనత పొందిన చంద్రవంశంలో అత్రి తనయుడు చంద్రుడైనాడు. చంద్రునికి బుద్ధుడు, బుధుడికి పురూరవుడు ఉదయించగా ఆ యొక్క క్రమానుగతంగా ఆయువు, ఆపై అనౌనసుడు, తరువాయి ప్రతీక్షితుడు, సంజయుడు, జయుడు, విజయుడు తమ వంశ ఉద్దీపకులై ప్రసరించి కృతి, హర్యశ్వుడు, సహదేవుడు, నదీనుడు, జయత్సేనుల అనంతం సంకృతి, క్షత్రధర్ముడు, సుహోత్రుడు, శౌలుడు, అర్షిషేనుడు వంటి విజ్ఞులు ఆవిర్భవించిన పిదప కాశుడు, దీర్ఘతప్తుడు, ధన్వంతరి, కేతుమంతుడు, కేతుమంతుడి వలన భీమరథుడు జనియించిన ఆ చంద్రవంశాన్నే భీమరథుడికి ఉదయించిన దివోదాసు సర్వదేవతలకి ప్రియుడైనాడు. కాశీరాజ్యానికి ప్రియతమ పాలకుడైనాడు. ఇలా ఎన్నో వంశాల నుంచి ఎందరో వంశోద్ధారకులు ఆవిర్భవించి తమ శ్లాఘనీయ సంకల్పంతో నైమిషారణ్యమున కాలుమోపి అనంతానంత క్రతువులను నిత్యకృత్యాలుగా ఆచరించి తాము జనించిన వంశాలను పావన చేసిన ప్రసిద్ధులై భారతీయ ఆధ్యాత్మిక ముఖచిత్రంపై స్థిర రూపంలో నిలిచి అలరించినారు. భరతభూమిపై తిరుగులేని భక్తితత్వంతో పరిమళించారు. కాశీరాజైన దీవోదాసుని కాలంలో అయోధ్యరాజుల పాలన సరయూ నది ఎల్లలు దాటి గంగా ప్రవేశము చేసి గోమతీ నదీ స్థానానికి వ్యాపించి రఘువంశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఉదంతం ఉత్తర రామాయణంలో ఎంతో ఉత్తమంగా ప్రస్తావించబడింది. కలియుగాన ధర్మం ఏకపాదానువర్తి అయి చరించే అదో దుస్థితిలో కూడా ఈ నైమిషారణ్యం కలిపాదం మోపలేని అఖండ దీప్తివంత తేజోస్వరూపమై ధర్మాచరణబద్ధులకు చుక్కాని వలె దారి చూపిన ధర్మస్థలి నైమిషారణ్యం. పరమపావనమైన నైమిషారణ్య తీర్థస్థలి మనసుకు స్ఫురించగానే కాలపురుషుడిలో లీనమయ్యున్న ఎన్నో మనోనేత్రంలో ఆకృతి దాల్చుతాయి. ధర్మవ్రతులైన ఋషిపుంగవుల సుధర్మవచనాలు, సర్వజ్ఞుల జ్ఞానబోధలు, ప్రజాహితులైన మహర్షుల శాంతిమంత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ప్రవచించే ప్రవచనాలు, పురాణేతిహాసములను బోధించే మహర్షులు, వారి పరంపరుల విద్వత్ ప్రసంగ పాఠాలు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించిన భగవంతుడి లీలా వినోద గాథలు ఎన్నో ఒకదాని తరువాత ఒకటి ప్రకటితమవుతుంటే వాటిని ఆస్వాదించి అనుభూతి చెందడం పూర్వజన్మ భాగ్యవంశము తప్ప మరేమిటి? నైమిషారణ్య సంచారం భగవత్ సంకల్పం మాత్రమే. నైమిషారణ్యాన్ని దర్శించే భక్తులు అంతకుముందే తాము తెలుసుకున్న అంశాలు, ఇప్పుడు ఎదుటపడుతున్న వాస్తవాలు జోడించి పోల్చుకోవడం ఇక్కడ పరిపాటిగా చూస్తుండే దృగ్విషయం. నైమిషారణ్య పుణ్యభూమి తన గర్భంలో దాచుకున్న అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టాలు, మహాపురుషుల అనన్య భక్తిభావ తపఃఫలాలు నేడు కందముల ఫలాల వలె లభ్యమవుతూ నేటి ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు సుబోధకంగా స్ఫురిస్తూ భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలలో పయనించేందుకు ఆదర్శవంతంగా తోడ్పడుతున్నాయి. తెలుగు భాషకు తేటతీయని మాధుర్యంతో తీయందనాల నద్దిన బమ్మెర పోతన రచనల్లోని ఆధ్యాత్మిక మకరందం చవిచూడని భాషాభిమానంటూ ఉండడం అరుదు. పోతనామాత్య ప్రకటిత భాగవత కథల్లో ఈ నైమిషారణ్య ప్రశస్తిని వైభవంగా చాటారు. పోతన తాను తెనిగించిన భాగవత కథల్లో రమ్యంగా వర్ణించిన ఎన్నో ఘట్టాలలో నైమిషారణ్య ప్రశస్తి బహుప్రసిద్ధ భూమికను పోషించింది. పోతన పేర్కొన్న నైమిషారణ్య ప్రస్తావనలు, కథావస్తువులు ఊహాజనితమైనవి కావు.
అవి ఒకనాటి భారతీయ సనాతన వేదకాల సజీవ సుసంపన్నతకు సాక్ష్యాలు. అందుకే పోతన రచనలు నేటికీ తెలుగునాట భక్తి సుగంధాలను వెదజల్లుతూనే ఉన్నాయి. బమ్మెరవారి కవిత్వం భగవదాంకితం. బమ్మెర పోతనాచార్యుల రచనలు భగవదనుగ్రహ విభూతులు. అందుకే పోతనాచార్యుడి ఆధ్యాత్మిక సృష్టికాలం సైతం చెరుపలేని అమృత సృజనాలు. అందుకే నైమిషారణ్యాన్ని మన చర్మ చక్షువులతో కాక బమ్మెరవారి ఆధ్యాత్మిక దృష్టితో పరికించే భాగవత దాసులకి ఈ విషయం దృగ్గోచరమవుతుంది. సంస్కృతాంధ్ర భాషల్లో పరిమళించిన కావ్యాలు, గ్రంథాలు ఎన్నో ఈ నైమిషారణ్య పావన విశిష్టతను ఉద్ఘాటించాయి. భారతీయ ఆధ్యాత్మికతపై పరిశోధించే వారికి ఓ అమృత వర్షిణి నైమిషారణ్యం. భారతీయ సనాతన శాస్త్రీయ గ్రంథాలను అధ్యయనం చేసే కొద్దీ మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, మనలను వేధించే కొన్ని సమస్యలకు సందేశాల రూపంలో జవాబులు లభ్యమవుతాయి. సనాతన వేద వైదిక సంపదలకి పట్టుగొమ్మగా ఏర్పడిన సంజీవని ఈ నైమిషారణ్యం. నాటి మహర్షుల నుండి అనూచానంగా సంక్రమించిన ఎన్నో అపూర్వ గాథా లహరులకు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలకు కరదీపిక నైమిషారణ్యం. సామాన్యుల నుండి మాన్యుల వరకు, యాత్రికుల నుండి సందర్శకుల వరకు, పౌరాణికుల నుండి ప్రవచనకర్తనల వరకు జీవధారలను కురిపించే అమృతవాహిని గోమతీ తీర నైమిషారణ్య తపోభూమి. కలియుగాన కలిపురుషుడి బాధల నుంచి కాపాడగలిగిన భవ్య దివ్య మంగళకర ధర్మభూమి నైమిషారణ్య పుణ్యభూమి. సర్వలోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు నివాసస్థలంగా మహాత్ములు ఎరిగి తలచి కొలచి తరించిన భూమిది. శ్రీ విష్ణు సహస్రనామ 23వ స్తోత్రంలో విష్ణువును అనిమిషగా శ్లాఘించారు. అనగా ఎప్పుడూ మెలకువగా అప్రమత్తంగా ఉంటూ తన భక్తులను శీఘ్రమే బ్రోచే భక్తవరదుడు శ్రీ మహావిష్ణువు అని అర్థం. భారతీయ సనాతన వేద సంస్కృతికి మూలమై, భారతీయ ఆధ్యాత్మిక సంపదకు ఆలవాలమై, ఎందరో మహర్షుల శృతి స్మృతి పురాణేతిహాసాల విద్వత్ ప్రభలతో ప్రకాశిస్తూ 33 కోట్ల మంది దేవతలకు సైతం ఆరాధ్య స్థానమై విశ్వ చైతన్య భక్తి వికాస తరువులతో తులతూగుతోన్న యుగయుగాల భక్తి చైతన్య సంజీవని నైమిషారణ్యం. నైమిషారణ్యం విరాట్ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే మానవ జన్మ సరిపోదు. ఆధ్యాత్మిక దృష్టితో, తృష్ణతో మాత్రమే, మనోనేత్రంతో మాత్రమే దర్శించగలం నైమిషారణ్యాన్ని. నిజభక్తులకు ఆరాధనీయమై, జిజ్ఞాసులకు అంతరాత్మలో సాక్షాత్కారాన్నందించే భగవంతుడి స్థిర నివాస పుణ్యక్షేత్రం నైమిషారణ్యం. నైమిషారణ్య స్మరణం సకల శాంతికరం.
నైమిషారణ్య వేల్పుల దర్శనం సకల పాపహరణం. నైమిషారణ్య గోమతీ నదీ స్నానం సకల శుభదాయకం. నైమిషారణ్య చక్రతీర్థ స్నానం సర్వ పుణ్యఫలదాయకం. నైమిషారణ్య పరిక్రమ యాత్ర మహిమాన్వితం. జన్మజన్మల పాపహరణం సర్వసిద్ధిప్రదం. అనంత సర్వశుభాలను శీఘ్రమే అనుగ్రహించే సర్వమంగళ క్షేత్రాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి సుశోభితంగా సుబోధకంగా అందించిన ఈ 14 అధ్యాయాలను పునః వీక్షించి ఆస్వాదించి ఆనందించి తరిస్తారని, తద్వారా భగవత్ సాక్షాత్కార అనుభూతిని మీరందుకోవాలని కోరుకుంటున్నాం. సుజనే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. నైమిషారణ్య దర్శనం.